Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు పెంటపాడు గ్రామంలో పెంటపాడు మండలం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల గ్రామ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. మాట్లాడుకున్నప్పుడు ఎలక్షన్ ఎలా చేయాలనేదే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ విద్యార్థి ఎలా ఉంటుందంటే చుట్టూ ఇప్పుడు భారతీయ చెప్పినట్టుగా మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇప్పుడు సమన్వయాన్ని మనం ఆల్రెడీ ఒక మీటింగ్లో అయిపోయాం. ఈ సమయాన్ని మన ఊళ్ళో వెచ్చిస్తే దానివల్ల రాజకీయం రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎలా చేయాలి, వైసీపీ పార్టీ ఏం చేస్తూ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి గురించి, బొత్స గురించి ఎంత మాట్లాడినా సమయం వృధా ఇక్కడ. ఎందుకంటే అది ఎన్ని చూసినా దాని మీద ఆన్సర్ చేయలేడు. ఎందుకంటే చేసేది తప్పు కాబట్టి దాని గురించి అతని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా మనం ఎలా గెలవాలి, ఏ రకంగా రాజకీయం చేయాలి. ఇక్కడ కొంతమంది మిత్రులు కొన్ని తప్పుడు సందేశాలు పంపిస్తూ ఉంటారు. జనసేన పార్టీ ఎక్కుతూ ఉంది, మీరందరూ మా దగ్గరికి వెళ్ళాలి. అలాగే అలాంటిది నన్ను పార్టీ వెళ్ళకుంటే అలాంటి మాటలు మాట్లాడే కానీ మనందరూ ఒకటే నేను ముందులో చెప్పాను. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ సమానంగా ప్రార్థించడం మనం ఇస్తాం. ఖచ్చితంగా నాకు అనుభవం లేదు. నేను చెప్తున్నా ఒకసారి ఇంకొక మాట, అలాంటివి ఎవరైనా మాట్లాడితే క్షమించండి. దాన్ని నేను ఎప్పుడు కూడా అలాంటి ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు కానీ ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనందరూ ఉంటాయి, వాళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ. అలా ఉమ్మడిగా పనిచేయాలి. ఇన్నిసార్లు మనం వేరువేరుగా కూర్చోబెట్టే కలపాలనే అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇదివరకు లాస్ట్ పంచాయతీ ఎలక్షన్కి బీజేపీతో సహా మనందరం కలిసి పనిచేసాం. ఆ రోజు ఎక్కడ కూడా పొందలేదు. కాకపోతే మిత్రతరంలో కొన్ని చోట్ల పోటీ చేయలేదు. తెలుగుదేశం, జనసేన పోటీ చేసాం, గెలిచాము. కాబట్టి అదే మిత్రతరం. అప్పుడు ఆ రోజు పార్టీ గారు నేను మీ దగ్గరికి వచ్చి చెప్పలేదు. మీ విలేజ్లో ఉన్న ఈ దుర్మార్గుడు ఉన్న భయాన్ని ఆ రోజు మనందరం కలిపి అవునా కలిపి వ్యవస్థ ఆలోచన చేయండి. మీరే కలిసారు, మా అమ్మను కలిపారు. కలిసినప్పుడు కలిసి పని చేసాం, కలిసి గెలిచాం. ఇవాళ కలిసి పని చేస్తాం, కలిసి గెలుస్తాం. మిశ్రమంగా అందరం కలిసి ఉంటాం. ఎక్కడ లేకుండా మరి ఏదైతే ఎన్నికల సంఘం ఈ వాలంటీర్ల మీద మరి వేటు వేసిందో ఆ రకంగా వాళ్ళని మరి కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అలా కనుక వాళ్ళు నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి తెలియజేయండి, మనం ఆరోగ్యంగా చేద్దాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలా చేద్దాం. అంతేగాని ఎక్కడా కూడా అలసత్వానికి పోవద్దు. మనం పెద్ద మెజారిటీతో నెగ్గాలి, నెగ్గి తీరాలి. ఇక్కడ ఈ రాక్షస పాలనని అనుభవించాలి. ఈ రాక్షసులు బాధించి ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని, తాడేపల్లిగూడెం రోడ్డు మండలాన్ని, పెంటపాడు మండలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మూడు పార్టీల మీద ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కాడించి మనం నేను కూడా మేమందరం కూర్చుని ఒక కార్యాచరణ చేస్తాం. రోజు 3 విలేజ్లు తిరిగేలాగా, లేకపోతే తాడేపల్లిగూడెం పట్టణంలో వార్తలు తిరిగేలాగా ఏర్పాటు చేసుకుని ఆ రకంగా ముందుకెళ్తాం. నేను చెప్పి అన్నీ కూడా మీరు కూడా గుర్తుంచుకోండి. ఒక గంట స్పేర్ చేయండి. ఈవినింగ్ కూర్చుని ఒక్కసారి గ్రామంలో ఏం జరుగుతుందనేది మననం చేసుకుని ఆ రిపోర్ట్ కాస్త మాకు తెలియజేస్తే మరి ముందుకెళ్ళే కార్యాచరణ బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఎవరు కూడా జడవలసిన పని లేదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ఊరికి వస్తుంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా
ఎలక్షన్ చేయండి. ఇది నేను సూచనగా చెప్తున్నాను. మరి ఏదైనా ఉంటే సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బీకొండేపాడు గ్రామంలో మంగళవారం పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వం, కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వం వేయాలి. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఓకే సార్. సార్ నేను తెలుసా? తెలియకపోతే ఎందుకుంటుంది, ప్రతి వాటర్ తెలుసు. ఎలా తెలుసండి మీకు? పార్లమెంట్కి అడిగేస్తాను నేను. మాకు గుర్తింపే లేదు. మాకు లేదు. మేనవాళ్ళ నుంచి బీకొండపాడు వచ్చావేంటి? మేనవాళ్ళ నుంచి బీకొండపాడు వస్తా పెద్ద ఏం పైకి రాకూడదండి. చింతపిల్లి కూడా చాలా మెచ్చుకున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి కావాలి, ఈ ముఖ్యమంత్రి పాలనలో మనకు అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మారు. నమ్మి మన ముఖ్యమంత్రిగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికే ఓటేశారు. ప్రజారాజ్యం పార్టీ తన ముఖ్యమంత్రి అవుదని పెట్టిన పార్టీ కూడా 18 సీట్లతో ఆగిపోతే ఓ సంవత్సరం పోయిన తర్వాత ఆయన మన సినిమా వేరు, రాజకీయాలు వేరు. మన 24 గంటలు ప్రజా జీవితంలో ఉండటం అన్నది మనకు సాధ్యమయ్యేది కాదు. ఇది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మన సినిమాలో ఎంత మెగాస్టార్ అయినా ప్రజా జీవితంలోకి వచ్చేటికి మనం ప్రజల్లోకి వెళ్ళలేకపోయామనుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు. ఇవాళ జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ కూడా ఏమనుకోవాలి, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, నేను పార్టీ సొంతంగా పెట్టాను, నేను ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టాను, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల్లో నమ్మకం కలిగించి నేనైతే ఏం చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను ప్రజలకు ఏం సాయం చేస్తాను, ఏ పథకాలు ఇస్తాను ఏంటో అని చెప్పక. పవన్ కళ్యాణ్ గారు అలాగేమో చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు ఆయన? పార్టీకి ఓటైన వాళ్ళని కూడా కులాలు చూడకుండా, పార్టీ చూడకుండా వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకుని ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలకి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఈయన అందరూ ఏమంటారు, జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందిరా, వ్యవసాయం ఏదైనా గమ్ముకుని ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, మొలకొచ్చింది, మురిగిపోయింది, ఇన్సూరెన్స్ రూపాయలు ఆదుకుంటున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నాడు, పండించిన పంట ఏమో ఎవడో దళారీ ₹1 కూడా ఎక్కడ కమిషన్ ఇవ్వకుండా, దళారీలు లేకుండా సంచితోడు సహా పట్టుకొచ్చి లోడింగ్ ఖర్చు కూడా వాళ్ళే ఇచ్చి, లారీ కిరాయి కూడా వాళ్ళే ఇచ్చి మిల్లుకు తోలుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. మనకి ₹1635 ఖచ్చితంగా 75 కేజీలు బస్తాయి పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో సోమవారం రాత్రి జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైనమిక్ లీడర్ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజుల్లో మన ఇళ్లలోనే అన్నదమ్ములు ఉన్న టైంలోని ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారి గురించి నేను 2 విషయాలు మాట్లాడాలనుకున్నాను. అయ్యా, బొలిశెట్టి శ్రీని గారికి ఎందుకు ఓటేయాలి అంటే
ఆయన గురించి ఒక్క విషయంలో చెప్పాలి అంటే, మీరు ముఖ్యమంత్రిని చాలామంది చూసి ఉంటారు, ఎమ్మెల్యేలను చాలామంది చూస్తుంటారు, నాయకులను చాలామంది చూస్తుంటారు. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకులైనా, ఏ ఎమ్మెల్యే అయినా సరే పదవి వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టారే తప్ప పదవి లేకుండా ఏ రోజు ఎవరో డబ్బులు ఖర్చు పెట్టలేదు. కానీ పదవి లేకుండా ఉంటే రైళ్లు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉన్నాయి. నేను ఈ గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు మిత్రులు, తెలుగుదేశం మిత్రులు, అదేవిధంగా జన సైనికులు అందరూ కలిసి మనం తిరిగినప్పుడు చూస్తే చెరువు అంతా కూడా పసరెక్కిపోయి అదే నీళ్లు మంచినీళ్ళు వాడతానని చెప్పే పరిస్థితి దురదృష్టకరం. మరి ఇలాంటి పరిస్థితి మనుషులే ఉన్నారు ఇక్కడ. పట్టుమని 10 కిలోమీటర్ల తాడేపల్లి పట్టణం, ఈ ప్రాంత ప్రజలు ఎలా బతుకుతున్నారు, జబ్బుల పాలవుతున్నారు, రోగాల పాలవుతున్నారని ఏ రోజు పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు, దశల వారీ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటుకి మీ దగ్గరికి వస్తాను అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాస్కులు పెట్టి అడుక్కుంటారా మీరు ఓట్లని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీకు ఎలాగా మీ మొగాలు పెట్టి అడుగుతాకి ఇక్కడ అవకాశం లేదు ఈ విలేజ్కి వచ్చి. ఎందుకంటే మీరు నా అక్క చెల్లెళ్ళు, నా చెల్లెమ్మలు అంటవే కానీ వాళ్ళకి నువ్వు చేసింది ఏం లేదు. మొత్తం దోచుకున్నావు, లెక్కర్ పేరు చెప్పి దోచుకున్నావు, ఇసుక పేరు చెప్పి దోచుకున్నావు. ఇంకెక్కడన్నా ఉంటే గ్రానైట్ కొండలు మనకు లేవు, రాయలసీమలో అది కూడా జరిగింది. మరి పక్కన గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కంచుకోట మొన్న కూడా ఎంత విపరీతమైన గాలిలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందని అంటే ఖచ్చితంగా ఇక్కడ సుక్షితులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం వల్లే, అలాగే ప్రజలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసం ఉండబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి మీరందరూ కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీ రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో అవినీతికర పరిపాలన జరుగుతుందన్న విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పరిస్థితి ఎలాగున్నా మన నియోజక పరిస్థితి మనం చూసుకుంటే ఎంత అధ్వానంగా తయారైంది మీ అందరికీ తెలుసు. ఎటువంటి అభివృద్ధి పదం లేకుండా, ఎటువంటి కార్యక్రమం లేకుండా, ఇందాక మన సోదరుడు చెప్పాడు అన్ని ఉదాహరణ ఏంటంటే రాచల గ్రామంలోకి రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా రాచల గ్రామానికి సంబంధించి నేను కూడా ఒక వ్యక్తిని అనుకోవాలి. నాకు ఇక్కడ దగ్గరలోనే నా గొడవను కూడా ఉంది ఇక్కడ. దానికి రావాలంటే భయపడతాం మేము. నా మధ్యన ఆ గోతులు చూసి నేను 2 లారీలు మా కంకర కూడా తోలిచ్చి డస్ట్ వేయవలసిన పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమం జరగకుండా ఎంత అధ్వానంగా ఉందంటే. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతంతో కూడిన కళ్యాణం ఆలపాటి చిన్న దంపతులు మరియునున్న సుందరం దంపతులు చేతుల మీదుగా రంగరంగ వైభవంగా జరిగింది. ఓం
कृष्णार्जुन समर्पयामः मंत्रपुष्पो पुष्पं చెప్పండి మేడం ओम तत्सवः तत्सवः नमो देवश्रीमहे देवयाम राजालो अमरवस्तु अमरवस्तु श्री अलवेलमंगा भट्टावली समेत वेंकटेश्वर स्वामी యొక్క నారికేల తాడేపల్లిగూడెం ఏం చేస్తున్న శ్రీ వాసవి కంచికాపల్లి పంచాయతీ కేంద్రంలో మరి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దానామృతం మరి కళ్యాణ మహోత్సవాన్ని మరి పాతూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి సత్సంగ సభ్యులతో అత్యంత వైభవంగా మరి శ్రీ ఆదివేశ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ఆదివేశ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు దేవాలయాలు జరుగుతాయి. మరి ప్రతి మంగళ కూడా 27 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం నెలకొన్న తర్వాత ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గారికి విశేషంగా భజనలు పాల్గొనే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. జై వాసవి. మరి ఈ రోజున శ్రీ ఆదివేశ సంఘం తాడేపల్లిగూడెంలో ఏం చేస్తున్న వాసవి కంచికా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో శ్రీ ఆదివేశ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సత్సంగం సభ్యులచే ఈ రోజు మరి అత్యంత వైభవపేతంగా శ్రీ వెంకటేశ్వర దానామృతం పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క ఆలయంలో మా గౌరవ అధ్యక్షుడు మార వెంకటేశ్వర గారు ఏ రోజైతే అడుగుపెట్టి ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరి అలాగే ఈ ఆదివేశ సంఘం ఈ ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ మరి ఇక్కడ 3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఇచ్చేసి మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేదీప్మానంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి భక్తులందరూ కూడా మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. అలాగే మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇంకా కూడా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి అలాగే కళ్యాణ మండపాన్ని అలాగే మా కళ్యాణ మండపం దినదినాభివృద్ధి చెందుతూ అక్కడ పురోగతిని చూసి అందరూ కూడా మా భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క సభ్యులు కూడా అందరి సహకారంతో అతి త్వరలో కళ్యాణ మండపం కట్టడం జరుగుతుంది. మరి ఇది వరకు మన దేవీ నవరాత్రులు అయిన తర్వాత ఇక్కడ పెద్దగా కార్యక్రమాలు ఏం జరిగేవి కాదు. మరి అలాగే ఇప్పుడు వచ్చిన బాడీ అవుతేనేమి మార వెంకటేశ్వర సారథ్యంలో అవుతేనేమి ఇక్కడ అన్నీ కూడా ప్రతి కార్యక్రమం ఏదో కార్యక్రమం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోలాటం ఆంజనేయ స్వామి పూజలు ఇవన్నీ కూడా ప్రతి 27 అడుగుల విగ్రహం ఇక్కడ నిలబెట్టుకుంటూ ఆంజనేయ స్వామి పూజలు కూడా ప్రతి మంగళవారం చాలా అద్భుతంగా అమోఘంగా జరుగుతున్నాయి. అలాగే భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలందరికీ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ సుమారు 500-600 మందికి అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుకురాస్తున్నాం. జై వాసవి. జై వాసవి. జై జయ వాసవి. ఈ రోజు తాడేపల్లిగూడెం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం శ్రీ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దానామృతం ఏర్పాటు చేయబడిందండి. ఇది స్థానిక నరసింహస్వామి గుడిలో పాతూరు టీం వారితో జరిపించబడుతుంది. ఈ వెంకటేశ్వర గానామృతం ఆపద్ముఖి కూడా అనాథ వెంకటేశ్వరుడు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలనే ఆంక్షతో ఈ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. దీనికి ఆర్యవేశ పెద్దలు, ప్రముఖులు, ఆలయ కార్యదర్శులు, మా టీము, మా ఫ్రెండ్స్, భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు ఈ అన్నవరతం ఏర్పాటు చేసి అందరికీ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయబడిందండి. అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాంత్రిక జీవితంలో పౌష్టికాహారంపై శ్రద్ధ కొరవడుతుందని జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు అన్నారు.
మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. అలాగే ఫుడ్ ఐటమ్ తీసుకోవాలి రోజు అదే తీసుకోవడం దానివల్ల జరుగుతుంది. అలాగే చెప్పి 2 నిమిషాలు అవుతుంది. స్టూడెంట్ తాడేపల్లి జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ తాడేపల్లిగూడెం. నేను తయారు చేసిన వంటకాలు బీట్రూట్ హల్వా, పోహా పాయసం, మోరింగా సెస్మా ఫ్లోరా కర్రీ, పోహా పులిహోర, మల్టీగ్రెయిన్ దోశ. మల్టీగ్రెయిన్ దోశ అనేది రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు, మెంతులు ఇవన్నీ కలిసి తయారు చేసిన దోశ. ఇది వీక్ పేషెంట్స్ కి అండ్ బీపీ పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది. దీని కాంబినేషన్ గా పల్లీ చట్నీ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోహా పులిహోర. పోహా పులిహోర అనేది జీర్ణశక్తిని పెంచుతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ మోరింగా సెస్మా ఫ్లోరా కర్రీ అంటే మునగాకు తెలగపిండ కూర అన్నమాట. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇంకా బాడీ వెయిట్ అనేది కూడా తగ్గించవచ్చు. ఇంకా హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగా జరుగుతుంది. దీనికి కాంబినేషన్ గా రాజముడి రైస్ అనేది ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి ఉండడం వల్ల డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోహా పాయసం. ఇందులో ఫైబర్ కంటెంట్ అండ్ విటమిన్స్ బాగా ఉండడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వాలో విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్ అప్ చేస్తుంది. బీపీ పేషెంట్స్ కి ఉపయోగించవచ్చు అండ్ డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. ఇవన్నీ ఉపయోగించడం వల్ల మజిల్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది, మజిల్ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ బాడీ స్ట్రాంగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్ అండ్ వెల్కమ్. ఎడ్యుకేషన్ సొసైటీ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నందు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది పిల్లలకి జిఎన్ఎం చదివే పిల్లలకి మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్ట్. ఇది అంతా కూడా న్యూట్రిషన్ సంబంధించి పిల్లలందరూ కూడా చదువుకుంటూ పాటు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేర్చుకునే విషయం ఇదంతా కూడా. న్యూట్రిషన్ ఇప్పుడు పౌష్టికాహారం మీద ఇంచుమించుగా సుమారుగా 7 సంవత్సరాల నుంచి బాగా అవగాహన కలగడం స్టార్ట్ అయింది. మనం ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, తింటే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందని సుమారుగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానీకం దీని మీద ఎక్కువ అవగాహన జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా నర్సింగ్ పూర్తి అయిన తర్వాత బయటకు వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఈరోజు అవగాహన ఉంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఎలాగా, బీపీ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, హిమోగ్లోబిన్ రక్తహీనత ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి అని దాని మీద ఈ వాళ్ళ ఇస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది పిల్లలతో పాటు పబ్లిక్, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేషన్స్కి అందరికి వెళ్తే ఆహార సూత్రాల వల్ల మంచి ఆరోగ్యం సంపాదించుకుంటారని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మీద అవగాహన తీసుకుని
బలబద్ధమైన ఆహారం తీసుకుని ఆరోగ్యవంతులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారంలో ఒక రోజు ఫ్రైడే డ్రై పాటిద్దాం. మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుండి రక్షణ పొందుదాం. ఈ రోజు పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వార్డులలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలు మరియు గతవరణలో జరిగిన ఫ్రైడే డ్రై కార్యక్రమాల క్షేత్ర స్థాయి పరిశీలన 32,30,4,35,28 వార్డులలో అవగాహన కార్యక్రమాలు. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్షణరావు పరిశీలన చేయుట జరిగినది. ప్రతి వారం కూడా శుక్రవారాన్ని ప్రతి గృహం వద్ద కూడా పొడి వాతావరణం కలుగజేసుకునే భాగంగా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ దగ్గర ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో దానిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది దానికి అవగాహన కల్పిస్తూ ఉంటారు. కనుక ప్రతి వారు తప్పనిసరిగా మీరు గృహాల వద్ద మరి మీరు నిల్వ చేసే నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికి ఒకసారి పరిశుభ్రంగా చేసుకోవాలి. ఎంచేతనంటే అందులో లార్వాజనిక ప్రదేశాలు ఉంటాయి కాబట్టి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమ వృద్ధి చెందకుండా మరి వాటిని మనం అదుపు చేయగలుగుతాము. అలా చేయకపోయినట్లయితే కనుక ఈ దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డు దశ నుంచి దోమ దశకి రావడానికి కనీసం 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటారు కాబట్టి కనుక ప్రతి వారం కూడా ఈ పొడి వాతావరణం కలిగజేసి మీ గృహాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తి చెందకుండా మనం తీసుకునే ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వ్యాధులను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమీపంలోని మరి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దీనికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాటిని మీరు సద్వినియోగపరుచుకుని మా వైద్య బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఖచ్చితమైన సమాచారం ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క వ్యాధులను మనం అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ తరఫున మనందరం కూడా ఈ యొక్క పరిస్థితులన్నింటి కూడా మీరు అవగాహన తాడేపల్లిగూడెం ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదగాలని కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ సుమలత సూచించారు. ఏపీ నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని నేచర్ వాల్యూ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో సాంకేతికత, మహిళా సాధికారత అనే అంశంపై మంగళవారం సాయంత్రం విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండమ్మా దగ్గరికి మేడం ఇటేపు రండి, ఇటేపు వచ్చి there could be something underlying it, an emotion or a sentiment or maybe a commitment or a responsibility, whatever it is, they do feel that. If I'm not wrong. Okay? It's not that women just like that they do any task that is given to them. They have their own, they put their own effort, their own life in it, and then they try to build that particular thing. So in such a way, women do have their own, I can say like we are already empowered. Only thing is that we need a guidance or a direction or maybe some sort of support from our families. That's all. So I hope I'm not wrong. What about all the areas? What do you say?
Am I correct or not? We already have a voice. There is only thing that where we want to utilize and how much support is required. That is the only thing that we require. Right? So there were days where even now I think some women are bound by their customs, bound by their families, by the rules and regulations, everything. But however, this has turned a little bit because there is tremendous support from different organizations or different peer groups, something like that. There is definitely there is support, and that support is tapped by everyone, and we are trying to utilize it properly. And when it comes to technology, because I being a professor of computer science, I have seen how technology has ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.